కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరిగిందని పీసీసీ అధికార ప్రతినిధి చెన్నగాని దయాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో కృతజ్ఞత సభ నిర్వహించడం తలపెట్టామని తెలిపారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులను హక్కున చేర్చుకున్న కాంగ్రెస్ నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందన్నారు. 50,000 ఉద్యోగాల భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ను కల్పించిన కాంగ్రెస్ పాలనకు కృతజ్ఞతగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద డిసెంబర్ 21న బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, అలాగే ఎన్ఎస్యుఐ విద్యార్థులు పాల్గొన్నారు. తారీఖున ఏర్పాటు చేసే బహిరంగ సభకి, కృతజ్ఞత సభకి, విజయోత్సవ సభకి, పోస్టర్ ఆవిష్కరణకి నన్ను, అదేవిధంగా ఏదైతే లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారిని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఆ కార్యక్రమంలో సంవత్సర కాలం పాటు ఏదైతే విద్యార్థులకి ఇచ్చిన ఉద్యోగాలతో పాటు ఏదైతే రాబోయే 4 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వము నిరుద్యోగులు, రేపటి తెలంగాణ భావి భారత పౌరులు కోరుకునే విధంగా ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని కూడా జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన విధంగా ఏదైతే తప్పనిసరిగా ప్రతి ఉద్యోగాల్ని కూడా భర్తీ చేసి ఒక భరోసాని, ఇది మన ప్రభుత్వము, మనం తెచ్చుకున్న ప్రభుత్వము, మన కోసం ఏర్పడిన ప్రభుత్వం అని గర్వంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపైన ప్రతి ఒక్క విద్యార్థి చెప్పుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పని అందరితోటి కలిసి